గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మనం రీగల్ హ్యాచరీలో ఎస్ఐఎస్ ఫాస్ట్ గ్రోత్ మనం హవాయి నుంచి తెప్పించుకున్నాం కదా సార్, ఈ బ్రూడ్ స్టాక్. సో ఇది కండిషన్ ఎలా ఉంది సార్ మీకు? బాగా వచ్చిందండి, మనకి అరైవల్ కూడా బాగా వచ్చింది. ఓకే సార్. మార్టాలిటీ ఏం లేదు. ఓకే సార్. గ్రోత్ కూడా ఇది చాలా బాగుందండి. మన ఎల్ఆర్టీస్ లో ఎలా ఉంది సార్ కన్వర్షన్? ఎల్ఆర్టీలో మంచి కన్వర్షన్ వస్తుందండి. ఎల్ఆర్టీలో కూడా మంచి కన్వర్షన్ వస్తుంది సార్. మనకి గ్రోత్ కూడా బాగా డిఫరెన్స్ ఉందండి. ఓకే సార్. మనం ఆడిలింగ్ తో కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ PL 4-5 లో చూసినప్పుడే PL 7 లాగా ఉంది. ఓకే సార్. ఇక్కడ మెచ్యురేషన్ లో కూడా మనకి ఫీడింగ్ 40% 30% దాకా బాగానే వెళ్తుంది. ఓకే. మంచి గ్రోత్ తెలుస్తుంది. ఓకే సార్. అంటే మీరు మంచి క్వాలిటీ ఫీడ్స్ అండ్ మంచి క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, SPF ఫార్మ్స్ తో మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ టైప్ ఆఫ్ సక్సెస్. అంటే నాప్లీ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఓకే. ఓకే. కన్వర్షన్ ఎక్సలెంట్ గా ఉందండి సార్. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, మనకి మంచి కన్వర్షన్ వస్తుంది. క్వాంటిటీ ఆఫ్ పికెంట్ కూడా బాగానే ఉంది. ఓకే. ఓకే సార్. పికెంట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన 9-10 మిలియన్ ఇప్పటికే వస్తుంది సార్. బాగానే ఉంది అది. ఓకే. మనం ఎల్ఆర్జీలో కూడా చూస్తే మన కన్వర్షన్ గానీ స్పిఎల్స్ సైజ్ గానీ చాలా బాగా వస్తుంది. తర్వాత మనం ఇప్పుడు ఫార్మ్స్ లో ఏం చేయాలంటే, మన ఫార్మ్స్ లో ఏమైనా ఉంటే మీరు సలహాలు చెప్తే మన ఫార్మర్స్ కూడా అడ్వైస్ చేస్తామండి. మనం యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకు ఫాస్ట్ గ్రోత్ అనేది మనం లైక్ గ్రోత్ వైజ్ గా చూసుకుంటే లైక్ పొటెన్షియల్ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్తున్నాం సార్. లైక్ అరౌండ్ 70 days కి 40 counts మనం చెప్తున్నాము. విత్ 3 conditions ఉన్నాయి సార్. ఒకటి వచ్చి హై ప్రోటీన్ ఫీడ్ ఒకటి చెప్తున్నాము. అంటే మనకి వియత్నాం అండ్ మన టీం చెప్పింది. సో వచ్చి ఫస్ట్ పాయింట్ వచ్చి లైక్ హై ప్రోటీన్ ఫీడ్ ఒకటి. సెకండ్ వచ్చి గుడ్ ప్రోబయోటిక్స్ ఫర్ బెటర్ బాటమ్ ప్రిపరేషన్ కూడా సార్. అంటే ఖచ్చితంగా లైక్ డే 1 నుంచి బెస్ట్ ప్రోబయోటిక్స్ ఇచ్చుకుంటే సో హై ప్రోటీన్ ఫీడ్ కి దానికి తగినట్టుగానే మనం బాటమ్ కూడా క్లీన్ చేయాలి. బాటమ్ ప్రాక్టీసెస్ అండ్ బాటమ్ కండిషన్స్ మనం మేనేజ్ చేయగలం. సో దానికని చెప్పి గుడ్ ప్రోబయోటిక్ విత్ బెటర్ బాటమ్ ప్రిపరేషన్. సో అలా చూసుకుంటే మనకి 70 days కి 40 counts మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. సో ఏరేషన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఏరేషన్ కూడా కొంచెం హై ఏరేషన్, హై గ్రోత్ కి ఫాస్ట్ గ్రోత్ కి రిలేటెడ్ గా మనకు అన్ని సపోర్ట్ చేస్తే మనకి 40 count దాకా రావచ్చు. ఎస్ సార్.